హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం పాలిటీలోని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి స్వాతంత్రానికి పూర్వం నుంచే మన దేశంలో పాలనకు సంబంధించిన పునాదులు పడ్డాయి. అయితే 1765లో మనకు బెంగాల్, బీహార్, ఒరిస్సాలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వారికి దివానీ హక్కులు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే 1764లో జరిగిన బాక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గెలవడం జరిగింది. సో, ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆ సమయంలో 1765లో ఈ దివానీ హక్కులు బెంగాల్, బీహార్, ఒరిస్సాలకు సంబంధించిన దివానీ హక్కులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వబడ్డాయి. ఈ దివానీ హక్కులకు అనగా ఏంటంటే, ఈ ప్రాంతంలో పన్ను వసూలు సంబంధించిన గానీ, న్యాయ సంబంధించిన గానీ విషయాల్లో ఈ కంపెనీకి హక్కులన్నమాట. ఈ విధంగా అప్పటి నుండి మన దేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి యొక్క పాలన మొదలైంది. భారతదేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని, దీన్ని మనం రచించుకోవాలని మొదటిసారిగా ఎంఎన్ రాయ్ గారు పేర్కొన్నారు. 1934లో ఈ విధంగా పేర్కొన్నారు. అయితే కంపెనీ పాలన మనకు 1858 వరకు జరిగింది. ఆ తర్వాత మనకు దానికంటే ముందే 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. సో, ఆ తిరుగుబాటు తర్వాత మన భారతదేశం యొక్క పరిపాలనని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతవరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారానే మన దేశంలో పరిపాలన సాగుతుందన్నమాట. అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన వివిధ సందర్భాల్లో బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రణ విధించడానికి కొన్ని చట్టాలు చేసింది. ఎందుకనగా భారతదేశంలో దోచుకున్న సంపదను బ్రిటన్‌లో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకా ఎక్కువగా ధనవంతులవ్వడం, వాళ్ళు అదేవిధంగా పార్లమెంటుని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకించే స్థాయికి వాళ్ళు వెళ్ళడం వల్ల, ఈ విధంగా ఉండడం వల్ల భారతదేశంలో వీరు చేసే పనులపైన నియంత్రణ విధించడం చేశారు బ్రిటిష్ ప్రభుత్వం వారు. ఎందుకంటే ఒక సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుందాం అనుకోగా కాస్త అప్పుగా తీసుకుందాం అన్న సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద ఏ డబ్బులు లేవని, పైగా రుణాల్లో ఉన్నట్టు వీళ్ళు లెక్కలు చూపిస్తాయి. సో, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు పన్ను సరిగ్గా చెల్లించడం లేదు. అయినప్పటికీ ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం అధికారులు ఎక్కువగా చాలా రిచ్‌గా ఉండడం, ఇవన్నీ చూసేసరికి బ్రిటిష్ ప్రభుత్వం వీరిపైన నియంత్రణ విధించడం మొదలుపెడుతుంది. అయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో చేసిన చట్టాల ఆధారంగా మరియు అదేవిధంగా మన దేశంలో సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ బ్రిటిష్ వారు కొన్ని చట్టాలు చేశారు. ఈ చట్టాల నుంచి కొంతవరకు అదేవిధంగా వివిధ దేశాల నుంచి తీసుకున్న కొన్ని చట్టాల ఆధారంగా మన భారత రాజ్యాంగం రూపొందించబడింది. మనము వివరాల్లోకెళ్తే మన దేశంలో చేయబడ్డ బ్రిటిష్ వారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని, ఈ కంపెనీ యొక్క పాలనను, వారి వ్యవహారాలను నియంత్రించడానికి మొదటిసారిగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని చేశారు. అయితే దీనిలో ఏంటంటే కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు మనకి మొదటిగా ఈ 1773 సమయంలో బెంగాల్, బెంగాల్ మరియు మద్రాస్, బొంబాయి ఈ 3 ప్రెసిడెన్సీలు ఉండేవి. ఈ 3 ప్రెసిడెన్సీలు వేటికవే అక్కడ ఉండే గవర్నర్లు ఎవరికి వారే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఈ చట్టం ఆధారంగా ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ఒక పోస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ మిగతా గవర్నర్లందరూ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కిందగా వీళ్ళు వర్క్ చేయాలి. అంతకుముందు ఈ బొంబాయి అండ్ మద్రాస్ వాళ్ళు ఎవరికి వారు స్వతంత్రంగా ఉండేవారు. ఇప్పటి నుంచి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చెప్పిన మాట ఆధారంగానే ఏదైనా పరిపాలన సాగించాల్సి ఉంటదన్నమాట. అయితే మనకి ఈ చట్టం ఆధారంగానే మనకి మన దేశంలో మొదటిసారిగా కలకత్తాలో ఒక సుప్రీం కోర్ట్‌ని ఏర్పరుస్తారు. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ముగ్గురు న్యాయమూర్తులతో కలిపి 1774లో మన దేశంలో కలకత్తాలో సుప్రీం కోర్ట్‌ని ఈ చట్టం ఆధారంగా ఏర్పరుస్తారన్నమాట. అయితే దీనికి అప్పీలుకు మనకు ఈ కోర్టు పైన అప్పీలుకు కూడా మనకు బ్రిటన్‌లో ఉన్న కోర్ట్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ చట్టం తర్వాత దీన్ని ఇంకా కఠినం చేయడానికి మరియు ఈ చట్టంలో లోటుపాట్లను సెట్ చేయడానికి
పిట్స్ ఇండియా యాక్ట్ 1784 తీసుకొచ్చారు. ఇక్కడ పిట్స్ ఎవరంటే ఆ సమయంలో ఉన్న ప్రధాని అన్నమాట. ఆయనే ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అందుకే దీన్ని పిట్స్ ఇండియా యాక్ట్ అంటారన్నమాట. అయితే ఈ చట్టంలో ఏం చేశారంటే కంపెనీ యొక్క అధికారాలను డివైడ్ చేశారు. ఏ విధంగా అంటే ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌గా మరియు ఇంకోటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌గా. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలు, సో కమర్షియల్ సంబంధించి వీళ్ళ వ్యాపారాలకు సంబంధించి విషయాలు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ చూసుకుంటారన్నమాట. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వారు సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలు, సో మన దేశంలో ఈ వ్యవహారాలను కంట్రోల్ కాబట్టి మన దేశంలో కంట్రోల్ చేయడానికి ఇలాంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఇవి చూస్తాయన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది మనకి చార్టర్ యాక్ట్ 1833. అయితే ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటంటే ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. అంటే అప్పటి వరకు 1833 వరకు చాలా మన దేశంలో చాలా ప్రాంతాల్లో బ్రిటిష్ వారి ప్రభుత్వం ఉండడం జరిగింది. సో ఈ కంపెనీ రూల్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈ బెంగాల్ యొక్క పదవిని మార్చడం జరిగింది. ఈ పర్సన్ ఏం చేస్తారంటే భారతదేశానికి మొత్తానికి అమలు చేయే విధంగా చట్టం రూపొందిస్తారన్నమాట. సో ఈ విధంగా మనకు ఫస్ట్ గవర్నర్ జనరల్గా ఎవరు వచ్చారంటే విలియం బెంటింగ్. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే ఈ కంపెనీ కార్యకలాపాలని ఈ చార్టర్ యాక్ట్ అయితే కంపెనీ వాణిజ్య ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కంపెనీ మన దేశంలో వాణిజ్య అంటే ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు పాలన అదేవిధంగా యుద్ధాలు చేసి పాలించడం కూడా చేస్తుంది. ఇప్పుడు ఏమైంది కంపెనీ యొక్క ఈ వ్యాపార విషయాలను, సో కంపెనీ యొక్క వ్యాపారాలను ఈ 1833 చార్టర్ యాక్ట్ అనేది నిలిపివేసింది. అదేవిధంగా ఇంకా ఇంపార్టెన్స్ చూస్తుంటే మనకి ఏంటంటే సో వాణిజ్య వ్యవహారాలు అంటే వ్యాపారం కంపెనీ చేయట్లేదు, కానీ ఇక నుంచి భారతదేశంలో పాలన మాత్రం ప్రస్తుతం ఇంకా కంపెనీ చేతిలోనే ఉంది. అదేవిధంగా ఈ చట్టం తొలిసారి ఏం చేసిందంటే సివిల్ సర్వీసెస్లో భారతీయులకు మొదటిసారిగా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎగ్జామ్స్ పెట్టడానికి అన్నమాట. బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. కానీ అలా ఇద్దాం అనుకున్నారు, ఇద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ దాంట్లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల మన భారతీయులకు బహిరంగ పరీక్షలో అవకాశం ఇవ్వలేదన్నమాట. సో సివిల్ సర్వీసెస్లో మనకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ ఇవ్వలేదు 1833లో. నెక్స్ట్ చూసుకుంటే మనకు చార్టర్ యాక్ట్ 1853. ఇక్కడ ఏంటంటే గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఈ చట్టం ఏర్పరుస్తుంది అన్నమాట. గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇదేంటంటే దీని ద్వారా మొత్తం మనకు లెజిస్లేషన్స్ చేస్తారు, అంటే శాసనాలు చేస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది ఒక మినీ పార్లమెంట్ లెక్క వర్క్ చేసింది. ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ని 2 విధాలుగా విభజించారు. ఎట్లా అంటే ఒకటి శాసనాలు చేయడానికి, ఇంకోటి కార్యనిర్వాహక అధికారాలు. సో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఈ విధంగా 2 విధాలుగా ఈ అధికారాలను విభజించారన్నమాట. మళ్ళీ చూసుకుంటే కంపెనీ రూల్ని పొడిగించారు, కానీ ఎగ్జాక్ట్ ఎన్ని సంవత్సరాలనే చెప్పలేదు ఇక్కడ. సో మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ రూల్ అనేది ఏ సమయంలో తీసేయచ్చు. మనం చూసుకుంటే 1833లో ఇక్కడ ఆల్రెడీ కంపెనీ యొక్క వ్యాపారాలను వీళ్ళు నిషేధించారు. 1853 చూస్తే పాలన సంస్థగా ఉంది, కానీ గడువు ఉంది. గడువు అనేది లేదు, ఎంతవరకు ఎన్నేళ్ళ వరకు వీళ్ళు ఈ పాలన ఇక్కడ చేయొచ్చు అనేది ఇక్కడ లేదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇదే విధంగా ఈ చట్టం గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మన ప్రాంతీయ ప్రాతినిధ్యం గుర్తించింది. సో ఈ రీజనల్ పార్టిసిపేషన్ గుర్తించి మన దేశంలో కొన్ని ప్రాంతాల గవర్నర్లకు ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో చోటు కల్పించిందన్నమాట. ఇదే విధంగా చూసుకుంటే మనకి నెక్స్ట్ 1861 యాక్ట్ ఉంటుంది, 1892. ఆ తర్వాత చూసుకుంటే మనకి 1909, 1919, 1935 ఉంటాయన్నమాట. అవి మనం తదుపరి క్లాసులలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.